హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నా డే రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో ఈ వీడియోలో మొత్తం చూడండి. అలాగే లాస్ట్ టైం నేను పెట్టినటువంటి వీడియోలో చాలామంది నా వెల్ విషర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నాకు మంచి మోటివేషన్ మెసేజ్ ఇచ్చారు. సో అంటే నేను కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు నేనే ఎంతోమందికి చెప్పేదాన్ని. ఒక్కోసారి ప్రతి ఒక్కరము ఒక లోన్లీ అనేది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం డిసప్పాయింట్ అవుతాము. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు కొంచెం పాజిటివ్నెస్ ఇచ్చి మనల్ని బూస్టప్ చేసే వాళ్ళు ఉంటే కూడా మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం కదా. సో అలాంటి ఫ్రెండ్స్ నాకు కూడా ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. సో నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇలా నేను ఫస్ట్ నాకు వెజిటేబుల్స్ అంటే ఫ్రెష్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ లేకుండే. సో వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. వెజిటేబుల్స్ తెచ్చుకున్న తర్వాత అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక ఉమెన్ జీవితంలో అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఎందుకు అక్క ఇలా చెప్తుంది అని మీరు అనుకోవచ్చు. అంటే సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరైనా సరే లైఫ్లో మనం ఒక గోల్ కానీ ఏదైనా ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి, మన ఫ్యామిలీ మనకు బాగుపడాలి, మనం అందరిలో బాగుండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉమెన్ పాత్ర కూడా ఖచ్చితంగా ముందుండాలి. ఉమెన్ పాత్ర కనుక లేకుండా ఉమెనే సైలెంట్ ఉండి నేను ఇంట్లోనే ఉంటాను, నాకు ఇంతవరకే వచ్చు వర్క్, నేను పెళ్ళి అయింది, నాకు పిల్లల ఇండ్లు, నేను ఏం చేయలేను అని అంటే మాత్రం ఆ ఫ్యామిలీని మనం ముందుకు తీసుకెళ్ళలేము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనైతే ఒకప్పుడు ఒక గృహిణిలాగా ఉంటేనే అందం ఉంటుండే, కానీ ఇప్పుడు గృహిణిలాగా ఇంట్లోనే ఉంటే మాత్రం ఆ గృహిణి ఇంట్లో ఉంటే ఇంకా డబల్ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది తప్ప, ఇంట్లో ఉంటే ముందు ఒక అడుగు తీసి ముందు పెడితే ఇంకా మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. సో కొందరు ఎట్లా అనుకుంటున్నారంటే, పెళ్ళయింది అయిపోయింది, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు పిల్లలు ఉన్నారు అని అదే మైండ్ సెట్తోనే ఉంటుళ్ళు. ఇంకొందరు ఏంటంటే, అమ్మో నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళు నన్ను ఏం చేయొద్దన్నారు, నేను ఎందుకు చేయాలా అని చెప్పేసి ఆ మైండ్ సెట్తో ఉంటారు. సో ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, అమ్మ వాళ్ళు చెప్పినా, హస్బెండ్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఈవెన్ ఇప్పుడు మా హస్బెండ్ అయినా కూడా నేను ఏం చేస్తానా వద్దంటాడు. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు ప్రియారిటీ అని చెప్తారు. కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా మన ఫ్యామిలీని మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది హస్బెండ్ కంటే ఎక్కువ ఉమెన్కే తెలుస్తుంది. అది రైటా కాదా మీరు కింద కామెంట్ చేయండి కావాలంటే. ఎందుకంటే ఇంట్లో ఉండి ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసేది మనము. పొద్దున్న లేచి బాక్స్ పెట్టిస్తే బాక్స్ తీసుకొని వెళ్ళి నైట్ ఈవినింగ్ వచ్చి ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేసినా కూడా ఇంట్లో ఏదన్నా అయిపోతుంది అని అంటే ఫస్ట్ మనం ఎంత టెన్షన్ పడతాం మనకు తెలుసు. అది ప్రతి ఒక్క గృహిణి పాత్ర అదే లీడ్ చేస్తుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారని అంటే, హస్బెండ్స్ అంటే మేము సంపాదిస్తున్నాము, మేము అన్నీ తెస్తున్నాం కదా, ఇంట్లో తిని ఉండలేక ఇవన్నీ అని అనుకుంటారు. కానీ అది కాదు. మనం కూడా సంపాదిస్తే ఆ సంపాదనకు మన సంపాదన కూడా తోడైతే ఎంత ముందుకెళ్ళగలుగుతాం అనేది మనము నిరూపించవచ్చు కూడా. ఈవెన్ అంటే నేననే కాదు, లైఫ్లో చాలామంది మంచి మంచి మోటివేషన్ వాళ్ళని చూడండి. ఎంతోమందిని ఉమెన్స్ పెళ్ళై పిల్లలై ఏజ్ అయిపోయిన తర్వాత కూడా ముందుకెళ్ళి చదువుకొని జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళైతే ఎంతోమంది ఉన్నారు. నేను రీసెంట్గా ఈనాడు వనితలో వాసంతి క్రియేషన్స్ అని చాలామందికి తెలిసే ఉండొచ్చు. యూట్యూబ్లో కావాలంటే కొట్టి చూడండి వాసంతి క్రియేషన్స్. అలాగే ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా వాసంతి క్రియేషన్స్ చూడండి. తను ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చింది అంటే ఒక బిజినెస్ ఉమెన్గా ఎంత మంచి పాజిటివ్ వేలో వెళ్తుంది, తన లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు అనేది ఒక్కసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. మన లైఫ్లో ఎవరు ఉన్నా లేకున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని మనం ముందుకెళ్ళగలగడమే మన పాత్ర. అది ఉమెన్కు ఉండే శక్తులు కూడా అలానే ఉంటాయి. అదే మన ప్లేస్లో
బాయ్స్ ఉండి చేయాలంటే చేయలేరు. సో బాయ్స్ తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. ఎందుకని అంటున్నా అంటే మనం పొద్దున లేచి ఇన్ని వర్క్స్ చేసుకొని చదవమంటే చదువుతాం, ఇన్ని వర్క్స్ చేసుకొని కాలేజ్కి వెళ్ళమన్నా వెళ్తాం, ఈవెన్ మనం హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక డ్యూటీకి వెళ్ళమన్నా వెళ్ళగలుగుతాం. కానీ మనలాగా వాళ్ళని చేయమంటే చేయలేరు. అదే ఉమెన్కు ఉన్న పవర్ అండి. సో నేను చెప్పేది ఏంటి అని అంటే లైఫ్లో మనకంటూ ఒక గోల్ పెట్టుకొని మనము దేనికి భయపడకుండా ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నా వల్ల అవ్వట్లేదు, తను చేత కాదు, నేనెందుకు చెయ్యాలి అని చెప్పేసి మీరు ఇక్కడే ఉంటే జీవితంలో మనం బాగుపడలేము. మనకు ఏదన్నా ఎదురు దెబ్బ తగిలితే మాత్రం ముందడుగు వేయలేము, చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కావున మీరు కూడా అర్థం చేసుకోండి. అంటే ఈవెన్ మీకు ఒకవేళ ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది, నీ వల్ల కావట్లేదు అని అంటే నీకు ఏదైతే ఫ్రీగా చేయగలుగుతావో, నీ వల్ల ఏది సాధ్యం అవుతుందో అది చేయడానికి ప్రయత్నించు. అంటే నీకంటూ ఒక ఫైనాన్షియల్ పరంగా సెల్ఫ్ నీకు ఉండాలి ఖచ్చితంగా. ఇది మాత్రం వాస్తవం. సెల్ఫ్ లేకుంటే మాత్రం వేస్ట్ అండి. సెల్ఫ్ లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మనకి. అంటే సెల్ఫ్ అంటే తనకు తాను సంపాదించుకునే ఫైనాన్షియల్ సెల్ఫ్ అనేది నేను చెప్తున్నాను. సో మీరు ఇప్పటికైనా కానీ ఆలోచించి ఖచ్చితంగా చదవడానికి ప్రియారిటీ ఇవ్వండి. లేదంటే మీకు ఏదైతే చెయ్యాలి అనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టి చెయ్యండి. కానీ మీరు ఫోకస్ లేకుండా ముందడుగు వేస్తా అంటే ఏదో నామకే వస్తూ ఒకరు వేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, నేను కష్టపడాలా, లేదంటే మనము కష్టపడితే ఏమొచ్చేది ఉంది, మనల్ని సంపాదించి సాకే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఏం చేయలేము దాన్ని. సో తనకు తాను సెల్ఫ్గా కష్టపడడం నేర్చుకోవాలా, సంపాదించడం నేర్చుకోవాలి. అలాగే ఏదైనా సరే ఇష్టంగా చేయడం నేర్చుకోవాలా. అంతేగాని ఎప్పుడైతే నువ్వు దేనినైతే ఇష్టపడి చేస్తావో దాన్ని నువ్వు అంతకు అంత రెట్టింపు చేసుకుంటూ వెళ్తావు. ఇష్టం లేకుండా ఒకరు చెప్తే చేస్తావు అనుకో, అప్పుడు నువ్వు దాన్ని ఎక్కువ రోజులు కూడా చేయలేవు. జస్ట్ ఒక 1 వీక్ కూడా కన్సిస్టెన్సీగా కూర్చోలేవు, చదవలేవు. 1 వీక్ కూడా కన్సిస్టెంట్గా ఏ వర్క్ చేయలేవు. నీకు ఏ వర్క్ అయితే ఇష్టమో ఆ వర్క్ను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డైలీ 1 అవర్ 2 అవర్ 3 అవర్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ నువ్వు ఒక దాని మీద ఫోకస్ చేస్తూ వెళ్ళు. ఈవెన్ బిజినెసా లేదంటే ప్రిపరేషనా ఏం ఎంచుకుంటావు లైఫ్లో, నీకు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి, నేను సంపాదించాలి అని అనుకునే దానికి నువ్వు ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకోవాలి. అప్పుడే నువ్వు లైఫ్లో లీడ్ చేయగలుగుతావు. సో నీకంటూ ఒక ప్లాట్ఫామ్ లేకుంటే అది వేస్ట్ అవుతుంది. తర్వాత లైఫ్ అంతా ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ఎంత నువ్వు సంపాదించాలని ట్రై చేసినా కాలం గడిచిపోతుంది, వయసు గడిచిపోతుంది, అన్నీ గడిచిపోతాయి. నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు కానీ నీ యొక్క సంపాదన ముందుకెళ్ళది. అలాగే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అలానే ఉంటుంది. సో అర్థం చేసుకొని నీ ఫ్యామిలీని, నీ పిల్లలని, నీ భర్తని, అందరినీ ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచుకోవాలి, అందరం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కూడా కష్టపడి మనకు కూడా ఒక వాల్యూ ఇవ్వాలి వాళ్ళు అని అనుకుంటే మనం ఒక స్టెప్ ముందుకేస్తూ వెళ్ళాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అట్లా అనుకుంటే ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఒంటరిగా ఉండి నేను ఎందుకు పోరాడతా, ఎందుకు నేను కష్టపడతా చెప్పండి. వేరే ఎవరినో కాదు, నేను అనుకుంటా. ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ లేడు, తను వెళ్ళి జాబ్ చేస్తుండు అంటే తన వర్క్ పరంగా తను బయటకు వెళ్ళాడు కాబట్టి వర్క్ విషయంలో. సో నేను ఇప్పుడు 2 కిడ్స్ని పెట్టుకొని ఇక్కడ ఉండి చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు నా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర పోయి నేను పిల్లల్ని పట్టుకొని ఎక్కడ ఉన్నా కూడా నన్ను వాళ్ళు సాకుతారు, వాళ్ళు మాకు తిండి పెడతారు, పిల్లలకు తిండి పెడతారు. సో ఆ పొజిషన్ వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ మాకు వద్దు, అలాంటి రోజులు మనకొద్దు. ఒకరు పెడితే మనం తిని వాళ్ళతో మనం చెప్పించుకునే స్థాయిలో మనం ఉండకూడదు. నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలి ఖచ్చితంగా అనేది నా గోల్ అంతే. సో ఆ ఐడెంటిటీ కోసమే నేను ఈ విధంగా కష్టపడుతున్నా. సో ఇటు నా ప్రయత్నం నేను ప్రిపరేషన్కు చేసుకుంటున్నా, నా ప్రయత్నం నేను యూట్యూబ్లో చేసుకుంటున్నా. నాకు తెలిసిన విద్య అంటే ప్రతి ఒక్కరు తెలుసు నాకు వచ్చి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న ఓన్గా యూట్యూబ్లో చూసి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ని క్రియేట్ చేసుకున్నా, యూట్యూబ్ని మెయింటైన్ చేసుకుంటున్నా, అలాగే ప్రిపరేషన్ చేసుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను వేరే వర్క్స్ ఏవి చేయాలన్నా ఎక్కువ ఫోకస్ నేను యూట్యూబ్ మీద పెట్టాలన్నా ఇక్కడ నాకు నా ప్రిపరేషన్ దెబ్బతింటుంది. మంచి కంటెంట్ ఇవ్వచ్చు నేను, వీడియోస్ వ్లాగ్స్ తీసుకొచ్చి రెగ్యులర్గా వేరే వ్లాగ్స్ తీసుకోవచ్చు, స్టిచ్చింగ్ వీడియోస్ తీయొచ్చు. ఇట్లా నా దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం నేను ఉపయోగించి ఎన్నో రకాలుగా చేయొచ్చు. కానీ
నాకు ఇష్టమైంది ఒకటి ఉంది. సో నాకంటూ ఒకటి ఐడెంటిటీ రావాలి, నాకంటూ ఒకటి ప్రియారిటీ ఎంచుకున్నాను నేను దాన్ని. సో దాని ప్రకారం నేను ముందుకెళ్తున్నా. సో మీరు కూడా ఒక ఉమెన్గా భయపడకుండా ముందడుగు వేయండి. మంచిగా ధైర్యంగా మీరు సంపాదించే స్థాయికి ఎదగాలి. చాలామంది ఉమెన్ ఈ మధ్య బయటకు వచ్చి మస్తు మంది మంచి మంచి రకాల అంటే సంపాదిస్తులు, జాబ్ చేసుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో రన్ చేసుకుంటున్నారు. అంటే పాజిటివ్గా రన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా రన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను పాజిటివ్ రన్ చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నా వర్క్ మొత్తం అక్కడ కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ రైస్ పెట్టేసి ఇంకా నా ప్రిపరేషన్ కోసం నేను వచ్చి బయట బాల్కనీలో కూర్చున్నాను. సో ఏంటి అని అంటే లైఫ్లో ఏదైనా సరే భయపడుతూ బతుకుతూనే ఉంటాము. పిల్లలు ఎట్లా వాళ్ళు ఉంటారా? కొందరైతే పిల్లలు ఒక స్టేజ్కి వస్తారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే స్టేజ్కి వచ్చినా కూడా భయపడతారు. అయ్యో వాళ్ళు ఉంటారో ఉండరో, మనం బయటకు వెళ్ళి జాబ్ చేస్తే, అయ్యో మనం ఇది చేస్తే వాళ్ళు ఎట్లుంటారు అని ఫస్ట్ మీరు భయపడ్డ తర్వాత పిల్లలు కూడా భయపడతారు. ఫస్ట్ అట్లా కాదు, పిల్లలకు భయం అనేది లేకుండా అంటే ధైర్యంగా బతకడం నేర్పాలి. అన్ని రోజులు మనకు ఒక్క రకంగా ఉండయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నాదే చూడండి. ఇప్పుడు నాకు ఎట్లుంది, ఇప్పుడు మా హస్బెండ్ నాకు ట్రాన్స్ఫర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేసినా చేయలేం కదా. నా సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఎవ్రీథింగ్ మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఇన్ని నేను చూసుకోవాలా. అంటే ఇండోర్ వర్క్ చూసుకోవాలా, అవుట్డోర్ వర్క్ చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా. సో ఇవన్నీ చూసుకున్నా కూడా నాకు ఇంకా చదవాలన్న ఆతృత ఎక్కువ ఉంది. ఎందుకు అని అంటారా, అది మైండ్ సెట్ బట్టి, నా మైండ్ సెట్లో అదొకటి నేను నిర్ణయించుకున్నా కాబట్టి.